స్వర్గానికి ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాం కదా. స్వర్గానికి వెళ్ళాలి. మరి స్వర్గానికి వెళ్ళాలంటే మార్గం ఏది? వెళ్ళిపోతాం చనిపోయిన వెంటనే వెళ్ళం కట్టండి అమ్మా. మరి మనం చేస్తున్నటువంటి భూమి మీద చేస్తున్నటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాలు వీటన్నింటి నుంచి మరి తప్పించబడాలి కదా, విడిపించబడాలి కదా అమ్మా. ప్రభుని తెలుసుకోండి. మేము మతాన్ని ప్రకటించట్లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే మతం మారిపోవాలేమో, కులం మారిపోవాలేమో, ఇంటి పేరు మార్చుకోవాలేమో అని అనుకుంటున్నారు. ఏం మార్చుకోవాల్సిన లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే మన మనసు మార్చుకుంటే చాలు. మనసే అమ్మా మార్చుకోండి. ఇక్కడ దగ్గరలో మందిరం ఉన్నట్టుంది. ఇక్కడ మీకు చర్చ్ కూడా ఉంది కదా, వెళ్ళండి తల్లి. 2 అడుగులు అయితే అక్కడే కదమ్మా మీకు. దేవుని తెలుసుకోండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన జీవితాలు ఎలాగే అయిపోయాలి. బిడ్డలు ఎదుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు అని బాగుండాలి కదమ్మా. మనలాగే వాళ్ళు బ్రతకాలా? మన పడిన కష్టాలు వాళ్ళు పడాలా? అవి కదా వద్దు కదా. లేదండి మాకులాగే వాళ్ళు బ్రతకాలని నన్ను కోరుకుంటున్నారు మీరు. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు, విలువైన విషయాలు చెప్తారు. దానివల్ల మన కుటుంబాలు ఆశ్రయించబడితే గొప్ప సమాధానం, గొప్ప ప్రేమ, గొప్ప శాంతి, నెమ్మది ఇవన్నీ ఉంటాయి మన కోపంలో. సంతోషము, సమాధానం ఎక్కడ మార్కెట్లో దొరుకుతుందండి. కొన్ని నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి తలో కేజీ కొని ఇచ్చేటోండి నేను. కానీ అది ఎక్కడ దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం దేవుడి దగ్గరే దొరుకుతుంది. సంతోషం, కుటుంబంలో సమాధానం, భార్య భర్తల మధ్యన ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలుసా? దేవుడి దగ్గరే దొరుకుతాయి. అమ్మ తల్లి వెళ్ళండి మందిరానికి. వెళ్తామమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.